కానీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో వాళ్ళు అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం నేను ఒక 2 ఉదాహరణలు చెప్తాను. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నంద్యాలలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం అభ్యర్థులు వాళ్ళిద్దరు వ్యవహార శైలి వల్ల మంచి పోటీలోకి వచ్చేసారు. గెలిపోవటం గురించి నేను మాట్లాడను. ఎందుకంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా చేసి అందరిని కలుపుకొని పోయి అధికార పార్టీలో ఉన్న ఇబ్బందులన్నింటినీ బలహీనతలని అడ్రస్ చేసే ప్రయత్నం బైరెడ్డి రాజశేఖర గారు నంద్యాలలో చేస్తున్నారు. చేయడం వల్ల వీళ్ళు మంచి పోటీలో వచ్చి అనిపిస్తాను. కానీ అన్ని చోట్ల అట్లా జరగట్లేదు. అభ్యర్థుల లోపాలు కావచ్చు, పైనుంచి అడ్మినిస్ట్రేషన్ వల్ల కావచ్చు, పొత్తుల్లో ఉన్న లోకలు కావచ్చు, వాళ్ళకి అనుమానం. రఘురామకృష్ణరాజు సమస్య ఇంతవరకు పరిష్కరించుకోవాలి. ఇవి బయట వ్యక్తి, ఇంకా వాళ్ళు ఎట్లా పరిష్కరించుకుంటారు? కాబట్టి దీనికి ఖచ్చితంగా ఇట్లాంటి వ్యవహారాల వల్ల కూటమి కారణంగా నేను జగన్ గారు గెలుస్తారు ఓడతారని అన్ను. కానీ కూటమికి డిసడ్వాంటేజ్, జగన్ గారికి అడ్వాంటేజ్. కూటమి అడ్వాంటేజ్ అంటే గెలిచిపోతారు ఓడిపోతారు పాయింట్ కాదు. అదనపు హెల్ప్ కూటమి వల్ల జగన్ గారికి ఉంటుంది. అదనపు నష్టం చంద్రబాబు. ఖచ్చితంగా నేను చెప్తుంది, కూటమితో చంద్రబాబు గారు ఇబ్బంది పడుతున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఏ కూటమి సపోర్ట్ లేకుండా మంచి విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ గెలిచిపోతున్న వాతావరణం నుంచి ఈ కూటమితో ఆయనకు కొత్త కష్టాలు తెచ్చుకున్నారని మాత్రం చెప్పాలి. ఒక్క పాయింట్, వాళ్ళ తిరుపతిలో మీరు అన్నారు పవన్ కళ్యాణ్ వస్తున్నారు అక్కడ అనేసి, అదేదో సుగుణమ్మ గారిని వెంట పెట్టుకుని కిరణ్ రాయల్ అటెండ్ అవుతున్నారు అన్నారు. అంటే ఒకవేళ ఏమన్నా సుగుణమ్మ గారిని జనసేనలో చేర్చుకుని ఏమన్నా ఇస్తారా సీటు? నిజానికి మొదట ఆ ప్రయత్నం జరుగుంటే మంచి క్యాండిడేట్ అయి ఉంటున్నాను. నా పాయింట్ ఏంటంటే సాయి గారు, ఇక్కడ ఇంకో సమస్య గారు ఏంటంటే, ఇప్పుడు పనిచేయండి ఎవరు సాయి గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా. ఇప్పుడు కిరణ్ వాళ్ళ గురించి నేను వాళ్ళ స్థాయి గురించి మాట్లాడడం ధర్మం కాదు, కానీ మీకు నాకు తెలుసు వాళ్ళు ఏం చేయగలరని. పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కదలట్లేదు. తిరుపతిలో కదలాలంటే ఎవరు అస్యూరెన్స్ ఇవ్వాలి సాయి గారు? చంద్రబాబు గారు అస్యూరెన్స్ ఇవ్వాలి. దేవనారాయణ రెడ్డి గారు, సుగుణమ్మ గారు, ఎవరైతే టాప్ లీడర్ ఉన్నారో, మీకు టీటీడీ ఆ గతంలో చంద్రబాబు కృష్ణమూర్తి గారు టీటీడీ చైర్మన్ ఇట్లాంటి హామీలు ఇచ్చాడు. ఒక తొడా ఉంది, బోర్డు ఉంది, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇవన్నీ మీకు ఇస్తాము, మీరేం భయపడదని వాళ్ళు చెప్తే వింటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి భరోసా ఏం పనిచేస్తారు? చంద్రబాబు గారు రేపు ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారికి భరోసా ఉంటా? మిత్రపక్షాలు ఎవరు ఓన్ చేసుకుంటారు? వాళ్ళు అవసరం ఉంటే తప్ప మిత్రపక్షాలు ఎవరు గుర్తిస్తాడు? 2014 మనం చూడలేదా? కాబట్టి ఈ అసంతృప్తుల్ని కంట్రోల్ చేయాల్సింది, దీన్ని యాక్టివేట్ చేయాల్సింది చంద్రబాబు గారు వస్తే పని అవుతుంది. కానీ సుగుణమ్మ గారిని జనసేనలో చేర్చుకుని ఇచ్చేస్తే సీటు అప్పుడు కన్విన్స్ అవుతారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఆయన ఏం కావాలి? శ్రీనివాసులు ఏం కావాలి? మన రైల్వే కోడూరులో కూడా పక్కనకి వెళ్ళలేదు ఏంటి అంటే. ఆ పాయింట్ ఏంటంటే, నేను ఆ పదాలు వాడడం బాగుంది, కానీ శ్రీనివాస సబ్జెక్ట్ వేరు, అది మళ్ళీ కొడతారు ఆయన బయటకు వచ్చి. ఆ పాయింట్ ఏంటంటే, సుగుణమ్మ గారికి నిజంగా జనసేనలో చేర్చుకొని ఇస్తే బెటర్ పొజిషన్ లో ఉంటారనేది నా అంచనా. నేను దాన్ని తప్పుపట్టు, మంచి క్యాండిడేట్ మీకు గారు తెలుసు. కానీ ఆ పరిస్థితి రాకపోతే, ఎందుకంటే శ్రీనివాసులు గారు అభ్యర్థిత్వానికి వేరే ఒప్పందాలు ఉన్నాయి, అది నేను చెప్పడం కూడా బాగుంది. రైట్.